నమస్తే వీటీవీ ప్రైమ్కి స్వాగతం. రాహుల్ గాంధీ ఓట్ చోరీ మీద పేల్చినటువంటి బాంబు ప్రకంపనలు ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రారంభమయ్యాయని చెప్పాలి. వాస్తవానికి రాహుల్ గాంధీ సూటిగా కొన్ని రాష్ట్రాలను కర్ణాటకతో సహా సౌత్లో ప్రస్తావించాడు, కానీ ఆంధ్రప్రదేశ్ గురించి మాత్రం ఆయన మాట్లాడలేదు. దానికి సరే రాజకీయ కారణాలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. కానీ అయితే ఏమన్నాడంటే దేశవ్యాప్తంగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలు అని మాత్రం ప్రస్తావించి వదిలేశాడు. ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ను ఉద్దేశించి అనేటువంటిది ఢిల్లీలో కూడా కొంతమంది చెప్తున్న మాట. అది అలా ఉంటే అసలు ఈ ఓట్ చోరీ అనేటువంటిది నిజంగా గనక జరిగి ఉన్నట్లయితే, ఎలక్షన్ కమిషన్ మ్యానిపులేషన్ అనేటువంటిది ప్రారంభమై ఉంటే దీనికి ముందుగా ప్రారంభించింది ఎక్కడ అన్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో, ఆ తర్వాత ఒరిస్సాలో అనే చెప్పుకోవాలి. ఆ తర్వాతే మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ ఏదైనా కూడా. ఇది చాలా స్పష్టంగా ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారం అనేది ఏపీలో ఆల్రెడీ ఇప్పుడే ఇంటర్నల్ డిస్కషన్స్ అనేటువంటి కొంతమంది మొదలయ్యాయి. అయితే ఈ చర్చలు రచ్చగా మారుతుందా? వైసీపీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? వాస్తవానికి అందరికీ కూడా బలమైనటువంటి అనుమానాలు ఉన్నా కూడా ఎటు నుంచి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి? ఎందుకంటే 1-2 ప్రయత్నాలు 4-5 ప్రయత్నాలు చేశారు, కానీ ఎక్కడా కూడా అసలు ఆ ప్రయత్నాలు ఫలించిన పాపాన పోలేదు. ఆ పరిస్థితుల్లో ఇవాళ దేశవ్యాప్తంగా కూడా చర్చ మొదలైనప్పుడు ముఖ్యంగా ఏంటంటే అసలు తను ఓడిపోవడం అనేటువంటిది అసాధ్యం, ఎలా ఓడిపోయాను, ఇంత చేశానని చెప్పని వాపోయినటువంటి గత మాజీ ఎమ్మెల్యేలు ధర్మవరం నుంచి పోటీ చేసినటువంటి కేతిరెడ్డి లాంటి వాళ్ళు చాలా మంది అభ్యర్థులు ఉన్నారు. ఆసక్తికరంగా మొదటిసారి ఓడిపోయినా కూడా దాని గురించి మాట్లాడినటువంటి బొత్స సత్యనారాయణ నిన్న గవర్నర్ గారిని కలిసి వచ్చిన తర్వాత ఆయన కూడా అన్నది ఏంటంటే సరే ఈవీఎంల వల్ల ఏదో గెలిచారు అనేటువంటి మాట తొలిసారిగా వెంటనే ఆయన నోటి నుంచి కూడా బయటకు వచ్చింది. చర్చలు మొదలయ్యాయి. తర్వాత మనకు ఆంధ్రప్రదేశ్ లో ఒక సెఫాలజిస్ట్ గా మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి, తన అంచనాలు ఎప్పుడు కూడా తప్పుగా లేదు, ఎలా తప్పయ్యాయి అనేటువంటిది బుర్ర బద్దలు కొట్టుకుంటూ పైకి బోల్డ్ గా మాట్లాడలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆరా మస్తాను ఈ రోజున సాక్షి మీడియాలో ఆయన మార్నింగ్ డిబేట్ లో కూడా కూర్చొని కొన్ని వాస్తవాలని, సంచలనాత్మకమైనటువంటి విషయాలను ఇప్పుడు ఆయన బయట పెట్టాడు. సో ఈ పరిస్థితుల్లో నెక్స్ట్ వైసీపీ స్టెప్ ఎలా ఉండబోతోంది? అయితే ఈ మధ్య మనకి కొన్ని సందర్భాలలో కొన్ని అంశాలను బట్టి మన వీటీవీతో సాక్షాత్తు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మీద పోటీ చేసి గతంలో ఎంపీగా ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసినటువంటి వంగా గీత గారు లాంటి వాళ్ళు కూడా ఒక దశలో ఒక సందర్భంలో మాట్లాడుతూ అసలు అధికారుల్లో ఒక వారం రోజుల ముందు నుంచే వాళ్ళ వ్యవహార శైలిలో పూర్తిగా మార్పు వచ్చినప్పుడే మాకు డౌట్ వచ్చింది, ఏదో జరుగుతుందని చెప్పని ఆమె ప్రస్తావించారు. ఆ విధంగా అనుమానాస్పదంగా అసలు ఎలక్షన్ కమిషన్కి వెళ్ళినా కూడా తమ గోడు పెడచెవిరి పెట్టి చాలా నిర్ద్వందంగా తిరస్కరించినటువంటి పరిస్థితులు, సోషల్ ఆర్గనైజేషన్స్ వెళ్ళినా అదే జరిగింది, వైసీపీ వారు పదే వెళ్ళినా కూడా అదే జరిగింది. ఆ రకంగా ఎన్నో అంశాలు ఉన్నాయి. అసలు ఇలాంటి పరిస్థితుల్లో మరి ఈ వ్యవహారం అంతా కూడా ఈ గుట్టు రట్టు అవుతుందా? ఇప్పటికే కూటమి ప్రభుత్వంలో కొంతమందిలో అయితే గుబులు మొదలైందని చెప్తున్నారు. దీన్ని దేశవ్యాప్తంగా కోర్టుకి వెళతాం, న్యాయ పోరాటం చేస్తామని చెప్పని రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్తున్నారు. ఇది ఓట్ చోరీ, ప్రజలు ఓటు వేసిన వారు ఓడిపోయారు, ఓటేయని వారికి విజయాలను కట్టబెట్టారు, ఇది పౌరుల న్యాయమైనటువంటి హక్కుని కాలరాస్తున్న దాడి అని చెప్పని ఆయన అభివర్ణించారు. సో ఈసీ రాహుల్ గాంధీ మీద చేసినటువంటి సంచలన ఆరోపణలు నిన్న అందరూ కూడా చాలా మంది చూసే ఉంటారు. ఎగ్జిట్ పోల్స్ కి, ఒపీనియన్ పోల్స్ కి వ్యతిరేకంగా ఇంత తేడా ఎలా వస్తుంది అనేది ఒక పాయింట్ అయితే, మహారాష్ట్రలో సాయంత్రం 5 గంటల తర్వాత భారీ ఓటింగ్, ఈసీ ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరించాడనడానికి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. 6 నెలల పాటు మేము దీని మీద కష్టపడ్డాం, 6 నెలలు కష్టపడి డేటా మొత్తం సేకరించామని చెప్పి ఆయన నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చినటువంటి సందర్భం కూడా చూసాం. ఆ పరిస్థితుల్లో ఇది ఓట్ల చోరీ కాదు, ప్రజాస్వామ్యం మీద దారుణమైనటువంటి దాడి అనేటువంటి వ్యాఖ్యను కూడా ఇవాళ అనేక చర్చలు జరుగుతున్నాయి జాతీయ స్థాయిలో కూడా. ఆ సందర్భంలోనే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇది మెల్లగా ఒక చర్చగా దారితీసింది. ఇది ఎలాంటి మలుపులు తిరుగుతుంది, ఎలాంటి మెరుపులు మెరుస్తాయి అనేది కూడా మనం త్వరలో చూడాల్సినటువంటి అవసరం ఉంది. న్యాయస్థానానికే గనక వెళ్ళినట్లయితే ఇలాంటి ప్రక్రియ కాకపోయినప్పటికీ కూడా ఎన్నికల వ్యవహారంలో సాక్షాత్తు ఆ రోజున ప్రధానమంత్రిగా ఉన్నటువంటి అలహాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు ఇందిరాగాంధీ పీఠం కూడా కదిలిపోయిన సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆ పరిస్థితుల్లో రాహుల్ గాంధీ ఆధారాలతో సహా గనక కోర్టుకు వెళ్ళినట్లయితే మరి పరిస్థితి ఎలా ఉంటుంది? జాతీయ స్థాయిలో
పరిస్థితి ఎలా ఉంటుంది, ఆ క్రమంలోనే ఇక్కడి నుంచి కూడా కొన్ని ఆధారాలతో గనక ఉపక్రమించినట్లయితే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లయితే ఎలా ఉంటుంది. 5 నెలల వ్యవధిలో మహారాష్ట్ర ఎన్నికల్లో 5 నెలల వ్యవధిలోనే 40 లక్షల ఓటర్లని జాయిన్ చేశారు. ఇది ఎలా సాధ్యం? 5 ఏళ్లలో జరిగేది 5 నెలల్లో ఎలా జరుగుతుంది అనేటువంటిది. హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఇదే రకమైనటువంటి తంతని చెప్తున్నాడు ఆయన. ఆంధ్రప్రదేశ్లో అయితే అసలు అనేక చోట్ల అనేక రకాలైనటువంటి అనుమానాలు, ఆధారాలు ఉన్నాయి. సో వీటన్నిటిని బట్టి మరి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ కూడా ఆ దిశగానే కదులుతుందా లేదా అనేటువంటిది చూడాలి. మొత్తంగా చూసుకున్నట్టయితే జాతీయ స్థాయిలో ఈ ఇండియా కూటమి సృష్టించినటువంటి ప్రకంపనలు మరి పీఠాన్ని కదల్చగలుగుతాయా లేదు అన్నట్లయితే వీటన్నిటిని కూడా ఆల్రెడీ మొదలుపెట్టింది ఈసీ. నిరాధారమైనటువంటి ఆరోపణలని ప్రామిస్ చేయాలని చెప్పని దాని మీద కూడా మండిపడుతున్నారు. ఒకవైపు ఆధారాలతో సహా చూపిస్తా ఉంటే ప్రామిసులు చేయమంటారేంటి, పూజలు చేయమంటారేంటి, యజ్ఞాలు చేయమంటారేంటని ఎద్దేవా చేస్తున్న ఇది కూడా మనం చూసాం. ఈ స్థితిలో మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి తంతు మీద, జాతీయ స్థాయిలో జరిగినటువంటి వ్యవహారాల మీద ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైంది. ఇది ఈవీఎంల ప్రభుత్వాన్ని పదే పదే చాలా మంది వ్యాఖ్యానిస్తున్నటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుందనేది చూద్దాం. మొత్తంగా అయితే ఒక చర్చ మొదలైంది. ఇది మెల్లగా రాజుకుంటుంది. ఈ చర్చ రచ్చగా మారుతుందనేటువంటిదే చాలా మంది చెప్తున్నారు. సో దీని నుంచి మరి కూటమి ప్రభుత్వం కూడా ఎలా సస్టైన్ అవుతుంది ఈ సవాళ్ళని, ఇది కూడా దీన్ని కూడా దమనకాండతోనో పోలీసులతోనే అణిచివేయడానికి ప్రయత్నం చేస్తుందా, ఇంకొక దారిలో ఏమైనా వెతుక్కుంటుందా అనేది కూడా చూద్దాం. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.